ప్రతి అడుగులో అభివృద్ధి, ప్రతి నిర్ణయంలో భవిష్యత్తు. రాయలసీమ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ నేల తల్లి యొక్క విలువ తెలుసు, మన కష్టాలు తెలుసు, మన నష్టాలు తెలుసు. మన రాయలసీమ ముద్దుబిడ్డ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు, వలసలు, లేకపోతే ఎండిపోయిన పొలాలు. కానీ ఇప్పుడు రాయలసీమ అంటే నీటి కోసం పోరాడే ప్రాంతం కాదు, నీటితో అభివృద్ధి చేసే ప్రాంతం అని, లేదంటే ఇక్కడ వెనకబడిన ప్రాంతం కాదు, ఇది అవకాశాలు మెండుగా ఉన్న ప్రాంతం. అట్లాగే వలసలు వెళ్ళే ప్రాంతం కాదు, ఇది వలసల గడ్డ కాదు, విజయాల గడ్డ అనే ఒక విజన్తో ఈరోజు రాయలసీమను రతనాల సీమగా మార్చి, ముఖ్యంగా మన నంద్యాల జిల్లాను రతనాల సీమగా మార్చి ఈరోజు ఒక హార్టికల్చర్ హబ్గాను, లేదంటే పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ హబ్గా, అట్లాగే డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు హార్టికల్చర్ అంటేనే ఏమి తెలియని ఒక స్టేజ్లో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి హబ్బుగా మారుస్తూ ఉంటే, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు హార్టికల్చర్ హబ్గా దాదాపు మన రాయలసీమలోనే 55% కల్టివేషన్కి, అట్లాగే 6 లక్షల మంది రైతులు బాగుపడేలాగా ఈరోజు తీర్చిదిద్దుతున్నారు. అట్లాగే వైసీపీ పాలనలో కంపెనీలు, పరిశ్రమలు వెళ్ళగొడుతూ ఉంటే, పారిపోతుంటే, ఈరోజు ఆ పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టి మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాదాపు 25% పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. సొంత పులివెందల కడపలో కూడా ఏమి చెయ్యలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనను, జగన్మోహన్ గారు ఈరోజు నేను రాయలసీమ ముద్దు బిడ్డ అంటుంటే, రాయలసీమ వాళ్లకు తెలుసు ఎవరు రాయలసీమ కోసం, మన జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని. ఈరోజు నంద్యాలలో ఒకప్పుడు బనగానపల్లె, కరువు ప్రాంతమైన బనగానపల్లె ఈరోజు నీళ్లు పారుతున్నాయంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారి వల్లే. అట్లాగే ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. 33% రిజర్వేషన్ అని వెయిట్ చేస్తున్నాం, అమలు అవుతుందా లేదా. కానీ ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా బిల్లు అమలు అయినా లేకపోయినా 33% రిజర్వేషన్ మహిళలకు ఉంటుంది అని చెప్పిన ఏకైక పార్టీ ఈ దేశంలోనే అంటే తెలుగుదేశం పార్టీ. అట్లాగే మహిళలకు ఏమాత్రం గౌరవం ఇస్తున్నారు వైసీపీ నాయకులు మనం చూసాం. నిన్న వైసీపీ కార్యాలయంలో ఒక వైసీపీ మహిళను కొట్టారు, లేదంటే మన పైన కేసులు పెట్టారు. అట్లాగే ఒక చిన్న బాలికను రేప్ చేస్తే పాస్కో కేసు పెడితే వాళ్ళను పరామర్శిస్తారు. ఇది వైసీపీ నాయకులకున్న మరి ఏమనాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, రాయలసీమకు మేలు చేసిన వాడు ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, అదే సిబిఎన్ గారు. అట్లాగే రాయలసీమకు అధికారం ఉన్నా లేకపోయినా మన ప్రాంతం కోసం పోరాడే నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకుంటారు మన రాయలసీమ వాళ్ళు. కానీ ఊరికే ఏదో వచ్చి నేను రాయలసీమ బిడ్డ అంటే ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఈసారి సార్ మేము మళ్ళీ ఇక్కడ జెండా ఎగరేసేలాగా ఇంకొకసారి వైసీపీ జెండా ఎగరకుండా మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.